హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. హిందూ బంధువులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. హిందూ బంధువులారా, దయచేసి ఎటువంటి ముస్లింల దగ్గర కూడా కానీ ఎవరన్నా కానీ అది కిరాణా కానీ పండ్లు కానీ ఫలాలు కానీ పువ్వులు కానీ ఎటువంటి కూడా దయచేసి వాళ్ళ దగ్గర కొని మీరు పూజ దగ్గరనో లేకపోతే మీరు తినడానికో ఉంటున్నారు కదా, ఆ పని మాత్రం చేయకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు కొద్ది మొత్తం బాగుతుంది. ఇది భారతదేశంలో మొత్తం ఉన్న ముస్లింలు ఏం చేస్తారంటే ఒకరిని చూసి ఒకటి చేస్తుండు. ఇప్పుడు మనం 9 రోజులు పూజ చేస్తాం కదా, ఎందుకు చేస్తాం జర అర్థం చేసుకోండి. ఎందుకు చేస్తాం? మనం 9 రోజులు 9 రకాల పూజలు చేస్తాం, 9 రకాల వంటకాలు చేస్తాం, ఆ 9 రకాల ఫలాలు పెడతాం. రోజు ఒక్కొక్క ఫలం వేరు పెడుతుంటాం. మనం ఎందుకు పెడుతుంటాం? అమ్మవారికి ఏదేది ఇష్టమో అని చెప్పేసి మనకి ఇష్టం వచ్చినవి పెడతాం, అమ్మవారికి ఇష్టం ఉన్నవి కూడా పెడతాం. కానీ అదేదో పెట్టేదేదో మంచిది పెడితే బాగుంటుంది కదా. ఏంటంటే మంచివి పెట్టాలనేది మనకు ఉంటుంది. కానీ బయట మంచిగా అమ్మేటోడు మీ అబ్దుల్ గాడు, ఎవరండి మీ అబ్దుల్, ఏం చేస్తుండు తెలుసా? నిన్న పాలమూరులో గటార్ల ఫలాలు మొత్తం వేసి మంచిగా దాన్ని గటార్ల నీళ్ళతో కడిగి మీకు అమ్ముతున్నాడు అనమాట. అంటే ఇది ఒక్క దగ్గరనే అయితలేదు. ఇప్పుడు భారతదేశంలో మొత్తమే చుట్టుకున్నది ఇది, ఒక్కొక్కరని కాదు. అంటే ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, అందరు ముస్లింలు అట్లే అమ్ముతారని చెప్పాను నేను. ఎందుకంటే ముస్లింల దాంట్లో కొండనా కొడుకులు ఉన్నారు కదా, ఈ జిహాదిగాళ్ళు, ఈ జాంబిగాళ్ళు ఉన్నారు కదా. ఈ జాంబిగాళ్ళు ఏం చేస్తారంటే మీకు పండ్లు అమ్మేటప్పుడు గటార్ నీళ్ళలో కడిగిస్తారు, డ్రైనేజ్ నీళ్ళలో మంచిగా. ఓకే, అది తీసుకొని మీరు ఏం చేస్తారు? తింటే మీరు కడుక్కొని తింటారు, లేదంటే దేవుని దగ్గర పెడతారు. అయితే ఇప్పుడు ఆ గటార్లో ఏమేమి ఉంటాయండి? మనం మోసినవి ఎరిగినవి మొత్తం ఉంటుంది కదా అందులో. మనం వాడు కడిగి పెట్టినా కూడా ఏం లాభం? అదే ఏదో బాత్రూంలోకి వెళ్ళి డైరెక్ట్ పెట్టినట్లు అయిపోతుంది. అది మనం బాత్రూంలో పోయి వచ్చినాక తీసుకొచ్చి మనం పెట్టినట్లు అవుతుంది దేవుని దగ్గర. మనం తిన్నా కూడా అదే కథ అవుతుంది. ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి తీసుకొచ్చి మనం తిన్నట్లు అవుతుంది. కాబట్టి మీరు ఎవరెవరైతే బయట కొనాలని అనుకుంటున్నారో చూసి మనోళ్ళ దగ్గర, మన హిందువులు ఉన్నారా పండ్లు అమ్మేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, మన హిందువుల దగ్గర తీసుకోండి. ఎందుకంటే ముస్లింలు కూడా అందరూ అట్లా లేరు అని అనొచ్చు, కరెక్టే. కానీ ఎవరిని కూడా నమ్మలేం కదా అండి. ఇప్పుడు ఒక్కడు దొరికిండు మనకు, ఇలా ఉన్న 100 మందిలో ఇంకో 20-30 మంది అన్న దొరకవచ్చు కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనం ఇంత నిత్యంగా ఇంత మంచిగా భక్తి శ్రద్ధలతో మన అమ్మవారి పూజ చేసేటప్పుడు ఎవరితోన కొనాలి? మనము మనలాగా మన దేవుణ్ణి నమ్మేటోళ్ళతోన కొనాలి. మన దేవుడిని నమ్మి మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళని, మన రాముని మొక్కే వాళ్ళని కానీ, భవానీమాతను మొక్కే వాళ్ళు కానీ, శివాజీ మహారాజ్ని కానీ, కృష్ణుని కానీ, శివయ్యని కానీ, ఈ పూజించేటోళ్ళతోన మాత్రమే మనం కొనాలి. ఇట్లా మీరు అడ్డం వచ్చిన వాళ్ళతో కొంటే ఆడు 8 రోజులైనా స్నానమైనా చేస్తాడో, ముఖమన్నా కడుగుతాడో, పండ్లు తోముతాడో లేదో ఏమో, అంత దరిద్రం అది మనకు ఎందుకు చెప్పండి? అంతగానం అవసరమా అండి మనకు? ఈ దరిద్రులతో కొనేసి ఆ దరిద్రం మనకు తగులుకుంటుంది. ఇప్పుడు ఎట్లా తగులుకుంటా అంటే, మీరు అడ్డం వచ్చినా తీసుకొచ్చి దేవుని కాడ పెడితే దేవుడు ఊకుంటాడా? బాత్రూంలోకి వెళ్ళి తెచ్చి దేవుని కాడ పూజ చేస్తారా? మీరు స్నానం చేయకుండా పూజ చేస్తారా? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 8 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. ఇంకోటి వాళ్ళు తినే తిండి ఏంది? బీఫ్ తింటారు. బీఫ్ అంటే ఏంది? గొడ్డు కూర. ఆ గొడ్డు కూర రోజు తినంది వాళ్ళు ఉంటలేరు. కాబట్టి ఆడ అదే చేతులతోన యాపిల్స్ పండ్లను కానీ పువ్వులను కానీ అదే చేతితోన ఇది చేస్తారు, అదే చేతితోన తింటాడు. ఎంగిలి కలుపుకొని అట్లే కూడా అమ్ముతాడు ఆడు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఎట్లుంటుంది, ఒక ప్లేట్ పెట్టుకొని 16 మంది పందులు కూర్చుంటాయి. ఒకటే ప్లేట్లో తింటాయి అన్నీ. ఎంగిలి చేతితో ఆంచి ఈంచి అన్నీ నాకినది కూడా అట్లే పెట్టుకొని తినేస్తారు. అంటే అది వాళ్ళకి అలవాటు అనమాట. వాళ్ళకి దేవుడు ఉన్నాడా లేదా అదంతా మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో కన్వర్ట్ అయిపోయారు. అది తల్వార్ కోసం సల్వార్ వేసుకున్నట్టు వాళ్ళు పుట్టినప్పుడేమో హిందువులే, అది కాగానే ముస్లింలు అయిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళ కథ మనకి ఎందుకు చెప్పండి? అటువంటి అన్ని ఆచారాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ ఆచారం వాళ్ళ ఇష్టం, మనకెందుకు? అందుకని చెప్పేసి నేనేమంటున్నా, మన ఆచారాలు ఏంది, మన ధర్మం ఏంది, మనమేంది, ఈ మనదాన్ని మనమే కాపాడుకోవాలి, అంతే కదా. అందుకని చెప్పేసి అందరూ కూడా ఆలోచించండి. వాళ్ళ దగ్గర ఎటువంటి వస్తువులు కొనకండి. ఇంకోటి చెప్తున్నా, ఇది పాలమూరులో అయింది కదా, ఇప్పుడు HIV జియాది అని నడుస్తుంది. మీకు తెలుసా? ఈ న్యూస్ చూసే వాళ్ళకి ఎంతమందికి తెలుసు? కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తా, చూడొచ్చు మీరు.
హెచ్ఐవి జిహాదీ. వాళ్ళు చిన్న సూదిలా హెచ్ఐవిది ఎవరిదో బ్లడ్ పట్టుకొస్తారు షాంపిల్. అది పట్టుకొచ్చి వెనక లైన్లో నిలబడ్డా, బస్సులో నిలబడ్డా, ట్రైన్లో ఉన్నా, ఇంకేడ రేషన్ షాప్ కాడ ఉన్నా, లేకపోతే ఆటోలో బస్సులో కూర్చున్నా, నిలబడ్డా, ఏం చేసినా కూడా వెనక నుంచి కొద్దిగా ఇట్లా కుచ్చి వదిలేస్తారు. అది ఇంకా అంతే. మనం ఇట్లా అనే వరకు మళ్ళీ కనిపించదు అనమాట. అదేంది హెచ్ఐవి జిహాదీ. ఇప్పటిదాకా లవ్ జిహాద్ నడుస్తుంది. ఎంతోమంది అమ్మాయిలు చనిపోయారు మనోళ్ళు బుద్ధి లేకుండా. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోతే అన్ని తప్పుడు అడ్రస్లు పెట్టింటాయి. మనోళ్ళు ఒకవేళ చూద్దాం, మనోళ్ళని మనం కాపాడుకుందాం అని చెప్పేసి మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చూసారు ఈ అడ్రస్ ఏడుందో అని చెప్పి ఫోటోలు తీసుకొని నానా తిప్పలు పడి తిరిగి చూస్తే ఆ అడ్రస్ అయితే తప్పు ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్లు తప్పు ఉంటాయి, అన్నీ తప్పు ఉంటాయి. కాబట్టి అట్లా ఆ తప్పుడు అడ్రస్లు పెట్టి ఆ తప్పుడు పనులు అన్నీ చేసినందుకే ఇప్పటిదాకా బొచ్చెడు మంది అమ్మాయిలు తుగుడలు అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టిరు, పడేసి వచ్చారు, కుక్కలు కూడా తినేసినాయి. ఇంకా లైన్లో చాలా మంది ఉన్నారండి. ఇంకా లవ్ జిహాద్కు చనిపోనికే ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు. మనం వీళ్ళని బతికిద్దామని చూస్తే వీళ్ళే మనకు రివర్స్ అయిపోతారు. ఇంకెన్ని రోజులు మనల్ని కళ్ళు తెరుస్తారా ఏమో తెలియదు. ఇక ఫోన్లు ఉన్నాయి, ఇంట్లో టీవీలు ఉన్నాయి, ఏం చూస్తారు వీళ్ళు? ఆ బిగ్ బాస్లు చూస్తారు, ఆ టిక్టాక్లు చూస్తారు. ఓ పిల్ల ఎంకటి మీ అయ్యే సంకటి, ఇవే చూసేది. పీకేది ఏం లేదు. దీంట్లో ఏముంటుందని మీకు బుద్ధి రానికే భగవద్గీత చదవండి, ఇంట్లో రామాయణం చదవండి, మన సనాతన ధర్మం గురించి తెలుసుకోండి. అప్పుడైతే మీకు బుద్ధి జ్ఞానం కరెక్ట్ వస్తుంది. ఇది దేశం మనది కదా, భారతదేశం కదమ్మా. భారతదేశంలో ఎట్లుండాలో అట్లే ఉండాలి దయచేసి. ఇంకోటి ఏంది, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అడ్డం వచ్చిన బట్టలు ధరించకండి దయచేసి. మన హిందూ సాంప్రదాయం మొత్తం నాశనం చేసేస్తున్నారు మీలాంటి వాళ్ళు. అంటే ఈ బట్టలు వేసుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మిగతా వాళ్ళకి కాదు. అడ్డం వచ్చిన బట్టలు ఎవరెవరైతే వేసుకుంటారో వాళ్ళందరూ హిందూ ధర్మాన్ని మొత్తం నాశనం పట్టించేస్తారు. ఎందుకంటే ఎట్లా నాశనం అంటే, ఇప్పుడు నువ్వు ఆ బట్టలు వేసుకొని ఊరల్లో తిరుగుతావు, ఏదో నాకే ఉంది వేరేళ్ళకి ఎవరికి లేదన్నట్లా తిరిగినప్పుడు అక్కడ నుంచి చూసిన వాళ్ళు ఇటు నుంచి చూసిన వాళ్ళు దీని అమ్మ ఏమిరా బాబు అని ఉమ్మించుకుంటూ పోతారు. అప్పుడు నీ ఒక్కదాని మీద రాదమ్మా, మన ధర్మం మీద కూడా ఉమ్మిస్తారు వాళ్ళు. ఎట్లా ఉమ్మిస్తారంటే, చూడరా హిందువులు ఇంతగానం గొప్పలు చెప్పుకుంటారు, పీకేదేం లేదు, ఇది చూడు ఎట్లా చూపించుకుంటూ తిరుగుతున్నారు అని చెప్పి తిడతారు. కాబట్టి మహాతల్లులు మీకు దయచేసి దండం పెట్టి మరి చెప్తున్నా, అటువంటి అడ్డగోలు డ్రెస్సులు వేసుకోకండి. నన్ను తిట్టండి కామెంట్లో, పర్లేదు, తిట్లు తింటాను. ఎందుకంటే మనోళ్ళు నాకు తిడితే నేను పెద్దగా పట్టించుకోను. అదే ఇతర మతస్థులు కానీ ఎవరైనా తిడితే అలా ఏం చేయాలో అది చేస్తాను. నా హిందువులు నాకు తిట్టినా కూడా నేను పడతా అనమాట. దయచేసి అందరు కూడా జాగ్రత్తగా అయినండి. ముస్లింల దగ్గర ఎటువంటి వస్తువులు ఏ సామాన్లు కూడా కొనకండి. నేను ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. దయచేసి ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేస్తే ఒకవేళ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను అనుకుంటున్నా. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా తప్పు చెప్పినా కూడా నేను వింటా. ఓకేనా? ఇంతకన్నా ఇంకేం ఎక్కువ చెప్పలేను. జై శ్రీరామ్.